వరంగల్ జిల్లా కాజీపేటల బోనాల జాతర మస్తుగా జరిగింది. మహిళలు బోనాలతో మహంకాళి ఆలయానికి భారీగా తరలిొచ్చిరు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పులు, శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎంకిని ముచ్చట్లు అశోక్ చెప్తారు. పోతరాజుల విన్యాసాలు సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ జాతర మహాకాళి జాతర ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రజలు చెప్పండి. ఈ మహాకాళి జాతర ఎట్లా జరుపుకుంటారు? ప్రతిసారి మేము 9 ఏళ్ల నుంచి కాజీపేటకు వస్తున్నాము. మహాకాళమ్మ జాతరలో బోనాలు ఎత్తుకుంటున్నాము. రాజన్న వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా మమ్మల్ని పిలుస్తుంది, మమ్మల్ని ఆదరిస్తుంది. ఇలాగే మేము ఈ బోనాలు అంటే ప్రత్యేకత ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో అందరూ మంచిగా ఉండాలి. ఈ ఆశ్రమంలో చాలా మందికి చీరాలు జబ్బులు వస్తూ ఉంటాయి కదా, మన అదే అమ్మవారికి మనం పచ్చని బోనాలు చేసి అమ్మవారికి సమర్పిస్తే అదే మనకు అమ్మవారికి మనం చల్లగా చూస్తుందని మనం అందరం తెలంగాణలో ఇదే సంప్రదాయం పాటిస్తాము. ప్రతి ఏటా జరుపుకుంటారా? ఈ ఒక్క సంవత్సరం మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం ఆషాఢం లాస్ట్ మాసంలో ఆదివారం రోజు మహంకాళి బోనాలు జరుపుకుంటాము. ఇదే కాజీపేట విష్ణుపురి మహంకాళమ్మ జాతర. పోతరాజుల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. పోతరాజుల విన్యాసాలు మీరు చెప్పండి, ఏ సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఘనంగా పండుగ జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మంచిగా గమ్మత్తు చేసుకుంటున్నాము. పోతరాజుల విషయాలతో విన్యాసాలతో బోనాలతో ఫుల్ మన ఉత్సాహంతో వేసుకుంటున్నాము. ఈ పరిస్థితి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పటి నుంచి జరుపుకుంటారు? మా తాతల వారసత్వం నుండి మేము చేస్తున్నాం. పరిస్థితి బోనాలు మహంకాళి జాతర జరుపుకోవడం వల్ల బోనం అంటే భోజనం అనే అర్థం. ఆ భోజనము నైవేద్యం సమర్పించడం వల్ల ఇళ్ల పాపలు సుఖ సంతానాలతో పాడి పంటలతో వర్తిల్లాలని అమ్మవారికి మొక్కలు జరుపుకుంటామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాశ్మీర్ నుంచి దుర్గప్రసాద్ తో అశోక్ వరంగల్.